ఒక్క మాట మన జీవితాన్ని మార్చగలదా? అవును, ఖచ్చితంగా మార్చగలదు. మనలో చాలామందికి కొన్నిసార్లు ఇలా అనిపిస్తూ ఉంటుంది. మనకున్న శక్తి అంతా హరించుకుపోయినట్లు, ఎవరో పట్టుకుని మనల్ని వెనక్కి లాగుతున్నట్టు, సమస్యలన్నీ ఒక్కసారిగా మనల్ని చుట్టుముడుతున్నట్టు. ఆ సమయాన ఏం చెయ్యాలో కూడా అర్థం కాదు. అటువంటి సందర్భాన మనం విన్న ఒక్క మాట మనలో తిరిగి నూతనోత్సాహాన్ని నింపుతుంది. అప్పటి వరకు ఉన్న మన దృక్పథాన్ని ఇట్టే మార్చేస్తుంది. జీవితంలో ముందుకు సాగిపోవడానికి మార్గాన్ని చూపిస్తుంది. ఈరోజు ఈ వీడియోలో మీరు వినబోయే మాటలు అలాంటివే. ఇవి కేవలం సాధారణమైన మాటలే కాదు, మీలో నిద్రపోతున్న సింహాన్ని మేల్కొల్పే గర్జనలు. అందుకే ప్రతిరోజు ఈ మాటలు వినండి. జీవితంలో నూతనోత్తేజాన్ని నింపండి. ఇక ఆ మాటలు వినడానికి మీరు సిద్ధం కండి. మార్పును మీరు బయట చూడాలనుకుంటే అది ఏమాత్రం సాధ్యం కాదు. మార్పు అనేది ముందు మీలోనే రావాలి. అప్పుడే మీరు కోరుకునే మార్పుని ఈ సమాజంలో మీరు చూడవచ్చు. జపాన్లో ఒక పెద్ద కంపెనీ మేనేజర్కి ఒక సమస్య వచ్చింది. ప్రతిరోజు ఉద్యోగులంతా చాలా లేటుగా ఆఫీస్కి వస్తుండేవారు. ఆయన ఎవరినీ కూడా బలవంతంగా మందలించలేదు. మరుసటి రోజు వారందరికంటే ముందే వచ్చి గుమ్మం దగ్గర నిలబడ్డాడు. ప్రతి ఒక్కరిని నవ్వుతూ స్వాగతించాడు. ఉద్యోగులు అతన్ని చూసి ఎంతో సిగ్గుపడ్డారు. అతను ఇలాగే కొద్ది రోజులు చేశాడు. అప్పటినుంచి అందరూ టైంకి రావడం మొదలుపెట్టారు. ఆయన ఉద్యోగుల్లో మార్పు రూల్ బుక్తో కాదు, తన ఉదాహరణతో మార్పు తీసుకొచ్చాడు. మనం ఎదుటివారికి ఏం చెప్పినా వాళ్ళు మన మాటల కన్నా మనం చేసే పనినే ఎక్కువగా గమనిస్తూ ఉంటారు, దాన్నే ఫాలో అవుతారు. కాబట్టి మీరు మారితేనే మీ చుట్టూ ఉన్న ప్రపంచం మారుతుంది. జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి కష్టంలోనూ ఒక అద్భుతమైన అవకాశం దాగి ఉంటుంది. ఒకరోజు ఎడిసన్ ల్యాబ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అన్ని పరికరాలు, పరిశోధనా పత్రాలు కాలిపోయాయి. దాన్ని చూసి అందరూ నిరాశలో కూరుకుపోయారు. కానీ ఎడిసన్ నవ్వుతూ ఇలా అన్నాడు, మన తప్పులన్నీ ఇప్పుడు మంటల్లో కాలిపోయాయి. ఇక మళ్ళీ మనం కొత్తగా మొదలు పెడదాం, ఎన్నో అద్భుతాల్ని సృష్టిద్దాం. ఒక్కడు గుర్తుపెట్టుకోండి బాస్, కష్టాలనేవి మనల్ని ఆపడానికి రావు. అవి మన జీవితంలో మనకు కొత్త మార్గాన్ని చూపించడానికే వస్తాయి. ఆ కష్టకాలంలో నిలబడ్డ వారికి ఎన్నో విలువైన బహుమతులను ఇచ్చేపోతాయి. ఈ విషయాన్ని మీరు అస్సలు మర్చిపోకండి. మన జీవితంలో మనం సాధించే విజయం చివరిది కాదు. జీవితంలో ఓసారి ఓటమి ఎదురైనంత మాత్రాన అదే అంతం కాదు. ఆ సమయాన జీవితాన్ని కొనసాగించే ధైర్యమే అసలైన శక్తి. జేకే రౌలింగ్ రాసిన హ్యారీ పాటర్ పుస్తకాన్ని పబ్లిషర్లు 12 సార్లు తిరస్కరించారు. ఆ తర్వాత ఎవరో ఒకరు దాన్ని అంగీకరించారు. ఇప్పుడది ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయే పుస్తకాల్లో ఒకటిగా మారింది. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరో మీకు నో చెప్పినంత మాత్రాన అక్కడే ఆగిపోకండి. ఆ సమయాన మీరు మునుపటి కన్నా దృఢంగా నిలబడండి. నెక్స్ట్ ఆపర్చునిటీ మీకోసం ఎదురు చూస్తుందని బలంగా నమ్మండి. దాన్ని మీరు అందిపుచ్చుకోవడానికి నిరంతర ప్రయత్నం చేయండి. మన సమస్య బయట ఉన్న శత్రువుతో కాదు, మనలో నిగూఢంగా దాగి ఉన్న భయంతో. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ రింగులోకి అడుగుపెట్టకముందే చాలామంది పోటీదారులు అతన్ని చూసి భయపడిపోయి తమ ప్రయత్నాన్ని విరమించుకునేవారు. దాంతో టైసన్ సులభంగా గెలిచేవాడు. టైసన్ గెలిచింది పంచులతో కాదు, వారి భయాన్ని ఆయుధంగా మార్చుకొని. మన జీవితంలో కూడా మనం చాలాసార్లు ఓడిపోవడానికి గల కారణం మన సమస్యలతో కాదు, అది మనలో దాగి ఉన్న భయంతో. మీ లోపల అంతర్లీనంగా దాగి ఉన్న ఆ భయాన్ని ఎప్పుడైతే జయిస్తారో అప్పుడు మీరు బయట ఎవరినైనా జయించగలరు. నీ దగ్గర ఉన్నదానితో ఉన్న చోటు నుంచే మొదలుపెట్టు. అబ్రహం లింకన్ ఎంతో పేదరికంలో పుట్టి పెరిగాడు. మరెన్నో అనుకోని కష్టనష్టాలతో కొట్టుమిట్టాడాడు. ఇంట్లో చదువుకోవడానికి ఏమాత్రం అవకాశం లేకపోయినా వీధి దీపాల వెలుగులో ఎంతో కష్టపడి చదివాడు. అతను చివరికి తను అనుకున్నది సాధించాడు. బాస్, సమయం వచ్చాక అన్నీ మొదలు పెడదాం అనుకునే వాళ్ళు ఎప్పటికీ ఎన్నటికీ మొదలు పెట్టలేరు. మీరు మొదలు పెడితేనే సమయం వస్తుంది. అందుకే ఈరోజే ఇప్పుడే మొదలుపెట్టు. జీవితం అనేది ఒక యుద్ధమే, అందులో జయించేది నువ్వే. జపనీస్ సామెత విన్నావా నువ్వు? 7 సార్లు పడిపోయినా సరే 8వసారి అంతకన్నా రెట్టింపు శక్తితో లేచి నిలబడు. మళ్ళీ నీ పోరాటాన్ని కొనసాగించు. జీవితం అంటే ఇలాంటిదే.
పడిపోకుండా ఎవరూ కూడా విజయాన్ని సాధించలేరు. కానీ పడిపోయిన వారు మళ్ళీ తిరిగి లేవకపోతే ఎప్పటికీ ఎన్నటికీ విజయాన్ని చూడలేరు. ఒక బాక్సర్ రింగ్లోకి దిగాడు. మొదటి రౌండ్లోనే అతను కింద పడిపోయాడు. ప్రేక్షకులు అతన్ని చూసి నవ్వుకున్నారు. కానీ అతను లేచాడు. మరోసారి పడిపోయాడు. మళ్ళీ లేచాడు. చివరికి అతనిలో ఉన్న పట్టుదలను చూసి ప్రేక్షకులందరూ ఎంతగానో అభినందించారు. ఎందుకంటే విజయం అనేది చివరిలో గెలిచిన పంచితో కాదు, మళ్ళీ మళ్ళీ లేచి పోరాడే హృదయంలో దాగి ఉంది. మన జీవితం కూడా ఇలాంటిదే. చాలామంది మొదటి ఫెయిల్యూర్కి ఆగిపోతారు. అబ్దుల్ కలాం గారు చెప్పినట్లు మన జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి విఫలం మన జీవితంలో మనల్ని విజయం వైపుగా నడిపించే ఒక మెట్టు లాంటిదే. మహాపర్వతాన్ని కదిలించాలన్న సంకల్పం ఉన్నవాడు మొదట చిన్న చిన్న రాళ్లను తొలగించడంతో తన పనిని మొదలు పెడతాడు. జీవితంలో కూడా పెద్ద పెద్ద విజయాలన్నీ చిన్న చిన్న అడుగులతోనే మొదలవుతాయి. ఒక స్కూల్ బాయ్ మొదటి రోజు టెన్నిస్ ర్యాకెట్ను పట్టుకున్నాడు. మొదటి బంతి ర్యాకెట్కు తగలకపోయినా ప్రతిరోజు కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేసేవాడు. నేడు అతనే ప్రపంచ ఛాంపియన్. ఎందుకంటే అతను చిన్న చిన్న రాళ్లను తొలగిస్తూ చివరికి పర్వతాన్ని కదిలించాడు. ఈ ప్రపంచం నీకు సులభమైన మార్గాన్ని ఇవ్వదు. వెళుతున్న మార్గంలో ఎన్నో కష్టాలు వస్తాయి. ఆ మార్గం ఎన్నో అడ్డంకులతో నిండిపోతుంది. అయినా సరే మన ప్రయాణాన్ని ఏమాత్రం ఆపకూడదు. నీ ఈ మార్గంలో నువ్వు దేవుణ్ణి ప్రార్థించాల్సి వస్తే ఇలా ప్రార్థించు: దేవుడా, నాకు ఈ కష్టాలపై పోరాడే శక్తినివ్వు అని. ఒక ఆర్టిస్ట్ స్కల్ప్చర్ని చెక్కుతున్నాడు. రాయి చాలా గట్టిగా ఉంది. అయినా సరే తన ప్రయత్నాన్ని ఏమాత్రం వదలకుండా పట్టుదలతో దాన్ని చెక్కుతూనే ఉన్నాడు. చివరికి అది ఒక అందమైన శిల్పంలాగా మారిపోయింది. మన జీవితంలో కూడా అంతే. సక్సెస్ అనేది ఒక్కసారిగా రాదు. కానీ మన ప్రయత్నాన్ని ఏమాత్రం ఆపకపోతే రాయి కూడా దేవుడి రూపం సంతరించుకుంటుంది. ఇవి కేవలం మాటలే కాదు, వీటిని బలంగా నమ్మితే జీవితాన్ని మార్చేయగల మంత్రాలు. నీ జీవితం, నీ నిర్ణయాలు ఇవన్నీ నీ చేతిలోనే ఉన్నాయి. ఎవరూ కూడా నీ కలల్ని ఆపలేరు. నువ్వే నీ బలానికి కెప్టెన్వి. చివరిగా, జీవితం అంటే ఒక బాక్సింగ్ రింగ్. నువ్వు పడిపోవచ్చు, కానీ ఓడిపోవద్దు. పర్వతం ఎంత పెద్దదైనా రాళ్ళు ఒక్కొక్కడిగా తొలగిస్తూ వెళ్ళు. సులువైన మార్గం కాదు. బలమైన హృదయం కోసం ప్రార్థించు. నీ లైఫ్కి కెప్టెన్ నువ్వే. విజయం అనేది చివరిలో దొరుకుతుంది, కానీ చివరి వరకు తన పోరాటాన్ని ఏమాత్రం ఆపని వారికి మాత్రమే అది దక్కుతుంది.